హాయ్ అండి. వెల్కమ్ టు ఎన్విహెచ్ బ్యాటిల్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కడాయిలో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేసుకొని అవి కొంచెం వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేపుకున్న తర్వాత మనం ముందుగా ఉప్పు, పసుపు వేసుకొని ఉడికించి పక్కన పెట్టిన చికెన్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒక్కసారి బాగా కలుపుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం, మనం ముందుగా ఉప్పు, పసుపు వేసుకొని ఉడికించుకున్నాం కదండి, మీ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక్క 2 నిమిషాలు వేయించుకొని టూ టేబుల్ స్పూన్స్ పెరుగైతే వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి ఒకసారి బాగా కలుపుకోవాలి. పెరుగు వేసుకున్న తర్వాత కూడా 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు వేయించి పొడి చేసుకున్న మసాలా, చికెన్ మసాలా కొంచెం వేసుకొని ఒక 5 నిమిషాల సేపు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేస్తే అంతే, వేడి వేడిగా చికెన్ ఫ్రై రెడీ. ఈ వీడియో మీకు నచ్చినైతే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.